మద్యం మాదక ద్రవ్యాల వలన హత్యలు అత్యాచారాలు పెరుగుతున్నాయన్న మానవతావాదులు. తెలంగాణ తల్లికి ఘోర అవమానం. చిరుతపుల నుండి ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న అధికారులు. తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం. ఓయిలో పీడీఎస్ 50వ సంతాన స్వర్ణోత్సవ వేడుకలు. సోషల్ మీడియాలో మహిళా మంత్రులపై ట్రోల్ చేస్తే బుద్ధి చెప్తామన్న మంత్రి సీతక్క. రాష్ట్రంలో ఏదో ఒక చోట మహిళలు ఆడపిల్లలపై అత్యాచారాలు లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. జాతీయ నేర నివేదికల గణాంకాల ప్రకారం ప్రతి నిమిషానికి దేశవ్యాప్తంగా 60 నుంచి 70 వరకు మహిళలపై అత్యాచారాలు లైంగిక వేధింపులకు గురవుతున్న పరిస్థితులు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఇలాంటి ఘటనలకు కారణం విచ్చలవిడిగా పెరిగిన మద్యం మాదక ద్రవ్యాల వినియోగంతో చిన్నపిల్లల నుండి పండు ముదుస్తుల వరకు అత్యాచారాలకు లైంగిక వేధింపులకు హింసకు గురవుతున్న పరిస్థితులు దాపురించాయి. తెలంగాణలో నిత్యం ఏదో ఒక మూలన చిన్న పిల్లల నుంచి పండు ముసలి వారి వరకు అత్యాచారాలు కానీ అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తరచూ చూసుకుంటే ఏదో ఒక చోట ఇటు పాఠశాల విద్యార్థులు బాలికలైతేనేమి, అటు మరి విధుల్లో జాబ్ చేస్తున్న పరిసరాల్లోనైతేనేమి ఉన్న మహిళలకు కూడా నేడు రక్షణ లేకుండా ఇబ్బంది పడాల్సిన మహిళలు ఎందరో బయటికి వచ్చేటి కొన్ని అదే బాధలో మరి మానసికంగా మనోవేదనకు గురవుతున్న మహిళలు నానాటికి ఎన్నో చట్టాలు వచ్చినప్పటికీ వారికి మరి న్యాయం జరగట్లేదు. ఇలాంటి అఘాయిత్యాలను నిరోధించడంలో ఇటు ప్రభుత్వాలతో పాటు పోలీస్ శాఖ పూర్తిగా మరింత పటిష్టమైన చర్యలు తీసుకొని మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలకు మూలమైన ఏదైతే ఇటు మద్యమైతేనేమి డ్రగ్స్ ఇలాంటివి కంట్రోల్ చేయడము, అదేవిధంగా పాఠశాల స్థాయిలోనే మరి విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ల పైన అవగాహన కల్పిస్తూ ఎవరైతే మహిళలు కానీ బాలికలు కానీ ఉంటారో వారు బయటికి వచ్చి ఇలాంటి అఘాయిత్యం జరిగిందని తల్లిదండ్రులతో పాటు పోలీసులను సంప్రదించాల్సిన పరిస్థితులు మరింత మరి పెరగాల్సిన అవసరం ఉంది. దీనిపైన మహిళా లోకంతో పాటు మరి ఎలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి, వీటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఉన్న చట్టాలను ఇంకా ఎలాంటి పటిష్టమైన చర్యలకు మరి వాటిని రూపుదిద్దాలనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మరి ఏ చట్టం ఎవరిని శిక్షించింది ఇప్పటివరకు అయితే మాకైతే అవగాహన లేదు. మరి పబ్లిక్ గమనించాలి. గవర్నమెంట్ ఎవరిది నీదా నాదా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. గవర్నమెంట్ గురించి మాట్లాడడం కాదు. ఎవరు ఎంత మటుకు పిల్లల గురించి మీరు వాళ్ళకి న్యాయం జరగకుండా కాపాడుకుంటున్నారు, ఎవరికి శిక్ష వేసిండ్రు. మొన్ననే జైనూరులో సద్దు మనకు ముందే ఆసిఫాబాద్ మారుమూల ప్రాంతం కూడా ఆ తర్వాత కాకముందే మళ్ళీ ఆదిలాబాద్ ఊట్నూరు అన్నారు. ఈరోజు మళ్ళీ నిన్న సిద్దిపేట అంటున్నారు. అంటే ఇలాంటి రోజు రోజు కొన్ని తెలిసినవి కొన్ని తెలియని ఇలాంటి మహిళల మీద అన్న 5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలకు కూడా వచ్చిందన్న. 3 సంవత్సరాల పిల్లలకు కూడా వచ్చిందంటే ఒక ఆడపిల్లగా బాధ అనిపిస్తుంది అన్న. ఒక 50 సంవత్సరాల వృద్ధమ్మని కూడా విన్నాం. మరి అవగాహన కల్పిస్తున్నాం అంటున్నారు. మరి ఎవరికి అవగాహన కల్పించిండ్రు, ఎవరికి శిక్షలు పడ్డాయి? మరి ఏ పిల్ల ఇవాళ ఒక పిల్ల బయటికి పోయి అంటే ఆ తల్లి కానీ తండ్రి కానీ వెయిటింగ్ చేసే పరిస్థితి వచ్చింది అన్న. భారతదేశం అంటే నడి రోడ్డు మీద ఆడది అర్ధరాత్రి నడుచుకుంటూ రావాలనే నినాదం ఉన్న భారతదేశంలో ఇవాళ ఆడదానికి చోటు లేకుండా పోయిందని. ఎందుకు? ఆ సృష్టికి మూలం ఆడదంటారు. అక్క పాలన లాలన అన్న తమ్ముడు చెల్లి అన్ని విధాలుగా ఒక ఆడది మీకు ఉపయోగం అంటే ఒక ప్రేమనిస్తున్నప్పుడు ఆ ఆడపిల్ల మీద మీకు ఎందుకు జాలి లేదు? ప్రతి చెల్లెని చూసుకోండి, ప్రతి అమ్మని చూసుకోండి, అంటే ఇలాంటివి మీరు ఎవరికి అవగాహన ఇస్తున్నారో ఇక అది వదిలేస్తున్నాం మీకే. సారా మనకి పక్కకున్న చెల్లెనా అక్క నాకు తెలియ హోస్ట్లో లేకుండా పోతుంది గంజాయి. ఏ గల్లీలో చూడన్నా గంజాయి. మరి పట్టుకుంటలేరు. మరి మత్తులో తూల్చేవాడు సారా తాగిండా, గంజాయి తాగిండా, ఇంకేమన్నా తాగిండా అనేది మీరు గుర్తించకపోతే ఎవరు గుర్తిస్తారు? వాడు వస్తున్నాడు ఇంట్లో ఏం చేస్తున్నాడో తల్లి గమనించలేని పరిస్థితి. ఈరోజు యూత్ పిల్లల్ని కూడా నాశనం పట్టించే వ్యవస్థ గంజాయి. ఇంతకుముందు బ్రాండ్ షాప్ పోయి వాడు తాగిండు పడ్డాడు అని అంటే వాడు ఏదో మొత్తం తిరిగి నాకు వస్తాడు రాబాయ్ అనుకున్నప్పుడు గంజాయి అనేసరికి వాడు అమ్మని అక్కని గుర్తుపట్టలేకుండా పోతున్నాడు. ప్రతి మూలలన్న అంటే పల్లెటూళ్ళకు పాకిందన్న. ఇది చుట్టూ గ్రామాలల్లో తెలియని పరిస్థితి. ఎవరో పండగను పాపమో కళ్ళు తాగి పండగ ఎంజాయ్ చేసుకునే రోజులల్లో రోజు మధ్యలో దూకుతున్నారన్న. పల్లెటూర్లలో మొత్తం అవే ఉంది.
ప్రధానంగా గంజాయిని అంటే ఇంకొకటి ఆ గంజాయితో పాటు అడుగడుగున బెల్ట్ షాపులు అంటే దీన్ని ఎవరిని నాశనం చేస్తున్నారండి? వ్యవస్థ నాశనంతో పాటు ఒక ఆడపిల్లకు మనుగడ లేకుండా పోతుంది. అమ్మాయి మీద అత్యాచారం జరగడం చాలా దారుణం. మొన్న జైనూరులో జరగడం ఇంకా దారుణం. పోయిన సంవత్సరం లింగాపూర్లో జరిగిన ఆ మహిళ మీద కూడా చాలా దారుణం. కొమరంభీం జిల్లాలోనే దాదాపు 72 కేసులు ఇప్పటికే అయినాయి. వాళ్ళ మీద పోక్సో కేసులు కూడా డిపార్ట్మెంట్ చేస్తుంది. అయినప్పటికి కూడా యువతలో మార్పు రావట్లేదు. యువతలో మార్పు రావాలి అంటే ఒక మహిళ అర్ధరాత్రి తిరగాలి అంటే భయంకరమైన పరిస్థితి, పట్టపగలే తిరగాలంటే భయంకరమైన పరిస్థితి. మరి ఆ రోజు గాంధీ గారు చెప్పినటువంటి మాటకి ఇప్పుడున్న సిచ్యువేషన్కి రాక్షస పరిపాలన నడుస్తుంది. ఈ రాక్షస పరిపాలనలో అసలు ఎలాంటి చట్టాలు తీసుకొచ్చినా కానీ యువతలో మార్పు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? దీనికి ప్రధానమైన కారణము డ్రగ్స్. ఈ డ్రగ్స్ వల్లనే వాళ్ళకి ఏం చేయాలనో అర్థం కావట్లేదు. డ్రింకు ఇంత 16-17 ఏళ్ళ యువత కూడా మందుకు అలవాటు పడి బైకులు కూడా స్పీడ్ అప్లో వెళ్ళి వాళ్ళకి యాక్సిడెంట్లు చేసుకుంటూ ఆడపిల్లల మీద కూడా అగత్యాలు చేయడం జరుగుతుంది. చిన్న పిల్లల నుండి మొదలుకుంటే 70 సంవత్సరాల మహిళ వరకు కూడా మరి ఇలాంటి రేపులు జరుగుతున్నాయి. దీనికి ప్రధానమైన కారణం ఒకటే, ప్రధానంగా డ్రగ్స్, వాళ్ళు తాగేటువంటి మందు. ఈ మత్తు పదార్థం ఏదైతే ఉందో దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా అరికట్టినట్లయితే మరి ఇలాంటి మహిళ మీద అత్యాచారాలు జరిగాయి అనేది నేను బీజేపీ నుండి డిమాండ్ చేస్తాను. తెచ్చుకున్న తెలంగాణలో ప్రతిరోజు ఏదో ఒక చోట అమ్మాయిల మీద అటు మహిళల పైన అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఏదైతే కొమరంభీం జిల్లాలో జరిగిన ఏదైతే బాలికపై జరిగిన అఘాయిత్యానికి సంబంధించి మరి ఏదైతే స్థానిక ప్రజలు సంఘం మరి వర్గీయులు కూడా మరి దాన్ని కంప్లైంట్ చేయడానికి వచ్చారు. మరి విక్టిమ్స్కు ఎలాంటి న్యాయం జరగాలి, చట్టాల పటిష్టం ఎలాగ ఉండాలి, బాధితులకు ఎలాంటి న్యాయం జరగాలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఆడపిల్లల మీద బాలికల మీద మరి అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. చట్టాలు కఠినంగా చేయాలి. మరి ఎవరైతే ఇటువంటి ఆగిత్యాలకు పాల్పడుతున్నాడో మరి సక్రమైనటువంటి శిక్ష వచ్చే విధానంగా పాలకులు చట్టాన్ని, పోలీస్ డిపార్ట్మెంటు, కలెక్టరేట్ ఇంకా దీని మీద చర్య తీసుకోవాలి. నిరంతరానికి మరి గుట్కా మట్కా మరి ఇటువంటి బెల్ట్ షాపులు పెట్టి అక్కడిక్కడ విచ్చలవిడిగా మత్తు పానీయాలు మరి చెలరేగుతూ ఉన్నాయి. మరి ఈ విధంగా మరి మహిళల మీద, పిల్లల మీద మరి ఇటువంటి అత్యాచారాలు చేయడం సరైనటువంటి విధానం కాదు. మరి ఒక బీసీ సంఘం తరఫు నుంచి ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. పద్మశాలి జిల్లా సంఘం నుంచి ఇవ్వడం జరిగింది. మరి దాని మీద చర్య తీసుకోకపోతే ఇంకా కఠినంగా మరి ధర్నా కార్యక్రమాలు చేపట్టినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మరి అందరూ అవును 100% ప్రభుత్వం ఇవ్వడం జరుగుతున్నది. ఈ తాగిన మైకంలోనే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కావున ఇది విచ్చలవిడిగా ముందుగా బెల్ట్ షాపులు, ఈ గుట్కా కానివ్వండి, మత్తు పానీయాలు మొత్తం ఎక్కడ కూడా కానివ్వకుండా మొత్తం బంద్ జరిగేటట్టు చూస్తే బాగుంటుంది. పూర్తిగా నిషేధిస్తే బాగుంటుందని ఇదంతా జరిగే ప్రాబ్లమ్స్ అన్నీ మత్తులోనే జరుగుతున్నాయి. ద్రవ్యాల దృష్టి విచక్షణ రహితంగా బాలికల మీద, పసి కందుల మీద వాళ్ళ ప్రాణాలకు రక్షణ లేకున్నట్టుగా వీళ్ళు అత్యాచారం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం అటువంటి కఠినమైన చట్టాలను తీసుకురావాలి. విచక్షణ రహితంగా ప్రవేశించ ఒళ్ళు గగురు పుట్టాలి. ఏదైతే శిక్ష ఇస్తే 3rd డిగ్రీ ప్రయోగించాలి వాళ్ళ మీద. అటువంటిప్పుడే మార్పు వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పాటు వ్యక్తుల లోపాలు కూడా పూర్తిగా ఏదైతే ఇటు మాదక ద్రవ్యాలు, గంజాయి, మద్యం వీటిని పూర్తిగా నిషేధించినప్పుడే ఇలాంటి అఘాయిత్యాలు మరి జరగకుండా మరి ఉంటాయని ఇటు ప్రజా సంఘాలతో పాటు ప్రజలు కోరుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రమేష్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి. సిద్దిపేట జిల్లా కొమరంభీం మండలం గురువన్నపేటలో మైనర్ బాలికను అత్యాచారం చేసిన మొహమ్మద్ షరీఫ్ ను కఠినంగా శిక్షించాలని మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆడపిల్లలపై భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. బాధిత కుటుంబ సభ్యులను సిద్దిపేట పోలీస్ స్టేషన్ లో కలిసి వారికి మద్దతుగా బీజేపీ ఉంటుందని భరోసా ఇచ్చారు. నిందితుడికి ఉరిశిక్ష పడే వరకు పోరాడతామన్నారు.
జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. శిక్ష పడాలి, పాక్సో కింద ఆల్రెడీ బుక్ అయినప్పటికీ వాడికి ఉరి శిక్ష పడాలి. ఒక్కడికి ఉరి శిక్ష పడితే మిగతా వాళ్ళకి గుణపాఠం అవుతుంది. అది ఇంకొకసారి మహిళల పైన, చిన్న పిల్లల పైన టచ్ చేయాలంటే వణికే విధంగా మీరు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకునే విధంగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా కూడా కదం తొక్కుతుందని ఈ సందర్భంగా నేను మీకు అందరికి తెలియజేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయికి న్యాయం జరగాలి, వాడికి శిక్ష పడాలి. వాళ్ళు ఎంత ఇప్పుడు కొంతమందితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఎట్లా చెప్తున్నారు అంటే వాళ్ళ ఫాదర్ కూడా వచ్చేసి ఎంత అవుతుందో అంత పడేస్తాము, పోయి ట్రీట్మెంట్ చేసుకోండి అని మాట్లాడుతున్నారు. అంటే అంత నిర్లక్ష్యం అని మీకు పిల్లలు, మహిళలు అంటే అంత చిన్న చూపుగా కనిపిస్తున్నారు. మీరు ఏమైనా చేసి వెళ్ళిపోతారు, మేము మాత్రము చూస్తూ ఊరుకుంటాం అనుకున్నారు. ఖబర్దార్, పిచ్చి పిచ్చిగా మాట్లాడి పిచ్చి పిచ్చిగా చేస్తా అని మీరు ఆలోచిస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఊరుకునేది లేదు. నిన్నటి నుంచి భారతీయ జనతా పార్టీ మహిళల్లో వచ్చి ఇక్కడ పరామర్శించడమే గాని, ఆ అమ్మాయి బాగుందా లేదా అని తెలుసుకోవడమే గాని మీ ప్రభుత్వం ఏం చేసింది? ఒక మహిళగా ఈ జిల్లా ఇన్ఛార్జ్ అంట కొండా సురేఖ నిన్న కూడా ఇక్కడే ఉన్నారంట, కానీ కనీసం వచ్చి పలకరించలేదు అంటే మీరు అసలు ఆడమనిషేనా? మానవత్వం ఉందా మీకు? తెలంగాణ తల్లికి ఘోర అవమానం జరిగింది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటుపల్లి గ్రామంలో గుర్తు తెలియని దుండగులు తెలంగాణ తల్లికి నిప్పు పెట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాజమండ్రి కడియపులంక వద్ద చిరుతపులి సంచారంపై గత 2 రోజులుగా చిరుతపులి ఆనవాళ్ళు ఎక్కడ దొరకలేదని డిఎఫ్ఓ ప్రసాదరావు తెలిపారు. ఈ నెల 19న చివరిసారిగా చిరుతపులి కెమెరాకి చిక్కింది. కడియపులంక సర్పంచ్ పాటన్ శెట్టి రామ్జీ నర్సరీల రైతులు ఆపరేషన్ లో సహకరిస్తున్నామన్నారు. ఫారెస్ట్ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు నివేదిక తీసుకుంటున్నామని చెప్పారు. రాత్రి కనపడినటువంటి చిరుతపులి గురించి గత 4 రోజులుగా కూడా అన్వేషిస్తూ ఉన్నాము. నిన్న ఉదయం తీవ్రమైన వర్షం పట్టడం వలన అక్కడ దాని అడుగుజాడలు ఏం మనం గమనించలేకపోయాము. అయినప్పటికీ కూడా బృందాలుగా విడిపోయి పరిసర ప్రాంతాలన్నీ కూడా గాలించడం జరిగింది. ఎక్కడ దాని ఆనుపానులు కానరాలేదు. ప్లస్ మనం అమర్చినటువంటి ట్రాప్ కెమెరాల్లో కానీ, సీసీ కెమెరాల్లో కానీ ఎక్కడ అది గుర్తింపబడలేదు. అదేవిధంగా కేజీల దగ్గరికి వచ్చిన ఆనవాళ్ళు కూడా లేవు. ఎందుకంటే ట్రాప్ కేజీలు పెట్టాము, కేజీల్లో ఎరపెట్టాము మేకల్ని. అదేవిధంగా ఓపెన్గా కూడా ఎరపెట్టాము. ఎందుకంటే ఒకవేళ బోన్లోకి వెళ్ళడానికి అది సంచరించినట్లయితే ఓపెన్గా ఉన్న ఎర మీద దాడి చేయడానికి అవకాశం ఉంది. సో దాని యొక్క ఉనికిని మనం నిర్ధారించుకోవడానికి అది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఓపెన్గా కూడా 2-3 ప్లేసుల్లో మేకలను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అది ఎక్కడా కూడా దేని మీద అటెంప్ట్ చేయలే. నిన్న మరలా ఏదో చుప్పెళ్ళ దగ్గర ఎవరో చూశారు అని చెప్పానంటే ఇమీడియట్గా అక్కడ టీములు తీసుకుని వెళ్ళటం జరిగింది. అది ఊరకనే అటా న్యూసే, ఎవరో క్రియేట్ చేశారు. మేము వెళ్ళి చూస్తే అక్కడ గ్రామస్తులందరూ కూడా ఎవరో చూడలేదు సార్, ఎవడో ఆకుతాయి ఎవడో చెప్పుకుంటాడు మీకు అంటే ఆయన దగ్గర నుంచి కూడా మనకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కాదు, 4-5 కలిసి దాటుకుని వచ్చిన ఇన్ఫర్మేషన్. సో అక్కడ గాలించడం జరిగింది. ఏమీ అడుగుజాడలు ఏమీ లభించలేదు. అది కూడా ఫేక్ అని చెప్పి తెలియదు. తర్వాత కేశవరం దగ్గర ఎవరో ఫోన్ చేశారు, నేను చెట్టు మీద చూశాను సార్ అని చెప్పి. చూస్తే మళ్ళీ అక్కడికి వెంటనే వెళ్ళటం జరిగింది. అతను డ్రంకన్ స్టేట్లో ఉన్నాడు. ఇదే చెట్టు మీద చూశాను సార్ అంటే చెట్టు ఎక్కిన గుర్తులు లేవు. సరే మా రేంజర్ గారు ఆయనకి ఇదే నా చూపించిందని పెద్ద పులి బొమ్మ చూపించాడు. అవునండి ఇదే అన్నాడు. అట్లా ఉంది. ఏంటంటే ఏదో విధంగా మనం ఏంటంటే నానా పులి కథలాగా ఇలాగ వార్తలు వస్తూ ఉన్నాయి, మనం వెంటనే వెళ్తూ ఉన్నాము. ఉదయం కూడా మండపేట వెనక శశి హై స్కూల్ వెనక ఏవో అడుగుజాడలు గుర్తించామని చెప్పి పంపించారు. పంపిస్తే అవి చూసాం, అవి చిరుతపులివి కాదు. అయినప్పటికీ కూడా మళ్ళీ అక్కడి నుంచి పదే అందరూ ఫోన్లు చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి ఇంటెలిజెన్స్ ఎస్ఐ గారికి, తహసీల్దార్ గారికి అందరికీ మేము ధృవీకరించాం చిరుతపులివి కాదని చెప్పి. అయినప్పటికీ కూడా మన మీడియా మిత్రులు లేకపోతే ఇంకా పబ్లిక్ వీళ్ళందరూ కూడా మేము ఇక్కడ చూసామంటున్నారు, మీ చర్యలు ఏం తీసుకున్నారంటే మళ్ళీ అక్కడికి 2 టీమ్స్ని పంపించాం. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుద్ది, డిపార్ట్మెంట్ తిరుగుతున్నారనే ఉద్దేశంతో. అదేవిధంగా ఏడిద, అక్కడ దొళ్ళ, ఆ ఏరియాలన్నీ కూడా అక్కడ గ్రామ సర్పంచులతోటి వీళ్ళందరితోటి మాట్లాడటం జరిగింది. సో ఏ విధమైన అలికిడి లేదండి గత 2 రోజుల నుంచి. ఇంకా టీమ్స్ పనిచేస్తూ ఉన్నాయి. ఎందుకన్నా మంచిది అది ఒకవేళ యూటర్న్ తీసుకుని మన ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడికే వస్తుందేమో అనే ఉద్దేశంతో ఆ లొకేషన్స్ అన్నీ కూడా చెక్ చేస్తున్నారు మా వాళ్ళు. ఇప్పటి వరకు ఇక్కడ కూడా
దాని యొక్క పాదముద్రలు ఏవి కూడా మనం అగ్మాక్స్ ఏవి కూడా లభించలేదు. సో కడియపులంకలో అయితే మొత్తం అక్కడ కడియపులంక గ్రామ సర్పంచ్ ఆటంశెట్టి రామ్జీ ఆయన మొత్తం ఆయన అనుయాయులు అందరూ కూడా మాకంటే ఎక్కువ శ్రమిస్తున్నారు. పగలు రాత్రి పాపం మాకు సహాయం చేయటం ప్లస్ దాన్ని ఆనుపానులు కనుక్కోవడంలో వాళ్ళందరూ తిరగటం అంతా చేస్తూ ఉన్నారు. ఈవేళ మార్నింగ్ నుంచి కూడా వెదర్ ఫెయిర్గానే ఉంది. అక్కడ వర్షం ఏమీ లేదు. ఇందాక 3 గంటలకు స్టార్ట్ అయింది, కానీ అప్పటి వరకు నర్సరీలో అందరూ యథావిధిగా వాళ్ళ పనులు చేసుకున్నారు. ఎక్కడా కూడా వాళ్ళకి అలికిడి లేదు. వనపర్తి జిల్లా గణపురం మండలం మామిడిమండ శివారులో గల సుమారు 494 ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో భూ సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ కృష్ణానాయక్ మాట్లాడుతూ మామిడి శివారులో గల 494 ఎకరాల భూమిని 8 తండాలు 100 సంవత్సరాల నుండి సాగు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారన్నారు. తాతల కాలం నుండి సాగు చేస్తున్న భూములకు ప్రభుత్వాలు మారినా పట్టాలు ఇవ్వడం లేదని విమర్శించారు. పేద గిరిజనుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 5 ఎకరాల భూమి ఒక శ్యామ్ రాజాకరణ్ బహదూర్, మోహన్ కరణ్ చంద్ బహదూర్ అని వాళ్ళిద్దరు అన్నదమ్ముల పేరు మీద ఈ ల్యాండ్ ఉన్నది. కానీ 1991లోనే ఆనాటి ఉన్నట్టు ప్రభుత్వంలో మేము ఒక రాజాగారి బహదూర్ ల్యాండ్ పట్టా కావాలని చెప్పి మేము మెమోరాండం ఇచ్చినాం. అప్పటికి నేను సర్పంచ్ కాలే, ఒక యువకునే 91లో. అయితే ఆ రోజు ఆర్టీఓ ఆఫీస్ మన గదే, దీంట్లో ఏ రాజకీయం లేదు, మీ భూములలోనే కావాలి. కొంతమంది ఇప్పుడు వీళ్ళు వస్తున్నారంటే కొంతమంది నిన్న ఏం మాట్లాడుతుంటే నమ్ముతారా? దయచేసి నేను ఏం చేస్తున్నా అంటే మన భూములు మనకు దక్కాలంటే మన ఐక్యత ఉండాలి. రాజకీయ నాయకులు పార్టీలు నీ బుద్ధి పుట్టిన వానికి ఓటేసుకోమని నేను అన్నాను. కానీ మన భూమి మన పోరాడడానికి అందరికి ఐక్యత రావాలి. రేపు ఎవరి మాట వినకపోయినా, ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ నాయకుడు ఉన్నా నిలదీసేటువంటి ధైర్యం మనకి ఎప్పుడు వస్తుందో అప్పుడే మన భూమి మనకు వస్తుంది. నేను రేపు బుధవారం నాడు నేను కలెక్టర్ గారి దగ్గర మాట్లాడిన తర్వాత వారు కరెక్ట్ స్పందించకపోతే మన ఎంఆర్ ఆఫీస్ నల్లమల్ల అడవుల్లో కానీ ఎక్కడన్నా మన గిరిజనులు కానీ చెంచు వాళ్ళు కానీ అడవి భూములు దున్నుకుంటే కూడా మనము పోడు పట్టాలు ఇప్పించేటువంటి కార్యక్రమాలు చేసినాం. కానీ ఇదంతా మనకు ఫారెస్ట్ ఉన్నటువంటి రిజర్వ్ ఫారెస్ట్ ఉన్న ల్యాండ్లోనే మన పట్టాలు తీసుకున్నాము. కాబట్టి ఈ రాజవారి పొలం భూమి పట్టా చేసుకోవడానికి కూడా మన సులువు ఉంది. ఒక కొలికి వచ్చింది. ఇది మనము మన 9 నెలలు ఇవ్వాలి. గిరిజనులు సాగు చేసుకున్న పట్టాలు ఇవ్వాలి. గిరిజనులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు, 100 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్న భూములకు పట్టాలు, 100 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్న గిరిజనులకు పట్టాలు, మా భూములు మాకే పట్టాలు. మామిడిమండ రెవెన్యూ శివారు, షాపూర్ రెవెన్యూ శివారులో రాజాగారి భూముల పేరిట ఉన్నటువంటి భూములను గత 100 సంవత్సరాల పైన మా గిరిజనులు సాగు చేసుకొని ఇక్కడ వ్యవసాయ పొలాలు చేసుకుంటున్నారు. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు మాకు పట్టాలు లేక మా గిరిజనులు అవస్థలు పడుతుంటే 2019లో మా రాజాగారి భూములు మాకు పట్టాలు ఇప్పించాలని ఆ రోజు మేము శ్వేతామాంది కలెక్టర్ గారు ఉన్నప్పుడు CCL హైదరాబాద్కు పంపించడం జరిగింది. కానీ అక్కడి నుంచి ఇక్కడ వరకు వాళ్ళు పంపించడం జరిగింది, రిపోర్ట్ రావడం జరిగింది. కానీ ల్యాండ్ సీలింగ్ కింద ఇది డిక్లరేషన్ చేసి పట్టాలు ఇవ్వాలని చెప్పి CCLకి వెళ్ళి జిల్లా కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చినా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ నిర్లక్ష్యం వల్ల ఇంతవరకు ఆ ఫైల్ అక్కడ ఆగిపోయింది. దయచేసి ఇప్పుడు కూడా మనీ చేస్తూ ఉన్నా, ఏదైతే ఉన్న CCLకి వెళ్ళి మన ఆదేశాలు వచ్చినాయో సీలింగ్ యాక్ట్ కింద డిక్లేర్ చేసి ఇక్కడ సాగు చేస్తున్నటువంటి మా గిరిజనులందరూ కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళని ఎంక్వైరీ చేసి కాస్తులో ఉన్న వారికే పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమము చేయాలని చెప్పి ఈ ప్రభుత్వానికి నా యొక్క విన్నపము. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీకి సంబంధించి 119 నియోజకవర్గాల క్షేత్రస్థాయిలో ఈ నెల 3 నుంచి 7వ తేదీ వరకు పైలట్ ప్రాజెక్ట్ చేపట్టనున్న పరిశీలన సమర్థవంతంగా చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. కుటుంబ సభ్యుల వివరాల నమోదు, మార్పుల చేర్పుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను సూచించారు. ఖమ్మం జిల్లా కునుజర్ల మండలం పల్లిపాడు వద్ద బస్సులు అక్రమంగా తరలిస్తున్న 8 కేజీల గంజాయిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఎవరైనా గంజాయి అమ్మినా కొనుగోలు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్సైజ్ సిబ్బంది మా ఈరోజు గత 2-3 రోజుల నుండి మా తనిఖీల్లో భాగంగా ఈరోజు ఉదయం మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ పల్లిపాడులో మా ఎక్సైజ్ సిబ్బంది ఎస్ఐ గారు సిబ్బందితోటి తనిఖీలు చేస్తున్నారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా ఉన్న ఒక 3 వ్యక్తుల్ని మేము ఈరోజు గాంజా కేసులో అదుపులోకి తీసుకున్నాము.
వాళ్ళు ముగ్గురు వ్యక్తులు కూడా నెల్లూరు వాస్తవ్యులు. అంతా 20 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వ్యక్తులు బీటెక్ చదువుకుంటున్నారు. వాళ్ళ దగ్గర నుండి సుమారుగా 8 కేజీల 400 గ్రాముల గాంజా మేము అదుపులోకి తీసుకున్నాము. దాని కాస్ట్ సుమారుగా 2 లక్షల చిల్లర, సుమారుగా 2,10,000-15,000 ఉంటుండొచ్చు. వాళ్ళు భద్రాచలం నుండి తీసుకెళ్తున్నారు. అక్కడ తనిఖీలు జరుగుతున్నాయని చెప్పేసి ఖమ్మం నుండి వాళ్ళ ట్రైన్ ద్వారా నెల్లూరు వెళ్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ముఖ్యమంత్రి గారు ప్లస్ మా ఎక్సైజ్ డైరెక్టర్ గారు ఈ గాంజా విషయంలో చాలా సీరియస్గా ఉండడం వల్ల ఇక్కడ ఖమ్మం జిల్లాలో మొత్తం తనిఖీలు నిర్వహిస్తున్నాము. సుమారు వారం రోజులుగా మేము తనిఖీలు నిర్వహిస్తున్నాము. దానిలో భాగంగా వాళ్ళు ఆ రూట్లో కాకుండా ఈ రూట్లో వెళ్తూ మాకు దొరకడం జరిగింది. చెప్పండి. ఇప్పుడు చాలా వరకు చూస్తున్నది ఏంటంటే ఈ గాంజా కేసుల్లో టీనేజ్ పిల్లలు 25 సంవత్సరాల లోపు వాళ్ళు స్కూల్ కాలేజ్ చేసే వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారు. వాళ్ళు కంప్లీట్గా ఎడిక్ట్, వాళ్ళు బానిసలు అయిపోయి వాళ్ళ ఫ్యూచరు వాళ్ళ కెరియర్ మొత్తం పాడు చేసుకుంటున్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇది చాలా మనోవేదకు గురి చేస్తుంది. ఇది అంతా జరగొద్దు అని చెప్పేసి మేము ఉక్కుపాదంతో చేస్తున్నాము. ఎవరు కూడా గాంజా సప్లై చేయొద్దు, గాంజా తాగొద్దు అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. రాజమండ్రిలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ను నారా భువనేశ్వరి ప్రారంభించారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతాయని చెప్పారు. తోబుట్టువులు ఆదరించిన రాజమండ్రి ప్రజలను ఎన్నటికీ మర్చిపోలేని అన్నారు. హైదరాబాద్ లోని ఉస్మానియా ఆడిటోరియంలో పీడీఎస్ 50వ వసంతాల స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్ట్స్ కళాశాల నుండి ఠాగూర్ ఆడిటోరియం వరకు పీడీఎస్యు జిందాబాద్, జార్జిరెడ్డి అమరే అంటూ నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. అరుణోదయ కళాకారుల నృత్యాలు చూపలను ఆకట్టుకున్నాయి. మంత్రి కొండ సురేఖపై బీఆర్ఎస్ పార్టీ నేతల ట్రోల్స్ పై సీతక్క ఫైర్ అయ్యారు. మళ్లీ దొరల రాజ్యం తేవాలన్న తలంపుతోనే సోషల్ మీడియా ద్వారా మహిళా నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మహిళా మంత్రుల జోలికి వస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఎన్నో కష్ట నష్టాలు అధిగమించి రాజకీయాల్లోకి ఎదిగొచ్చిన మహిళా నేతలపై తప్పుడు ప్రచారాలను మానుకోవాలన్నారు. ఏంటన్నా అరే వాళ్ళ ఒళ్ళో పెట్టుకొని ఒలుసుకుంటారు కావచ్చు, దాన్ని కూడా ట్రోల్ చేశారని మేము మాట్లాడితే క్యాబరెట్ డాన్సులతోటి రికార్డుల డాన్సులతోటి పోల్చారు. నిన్నటికి మొన్ననేమో నా మీద అసెంబ్లీలో మా అన్న మా సోదరుడు మాకు రాఖీ కట్టించుకొని పాదాభివందనాలు చేస్తాడు, అట్లాంటి వాళ్ళ మీద కూడా మార్పింగ్ చేసిండు. ఇవాళ కొండ సురేఖ మీద అసలు మొన్న మేయర్ మా విజయలక్ష్మి, గద్వాల విజయలక్ష్మి మేయర్ మీద అరే ఎక్కడికన్నా పోతే ఇట్లా నెట్టుకుంటారు కావచ్చు, షేకాండ్ ఇచ్చుకుంటారు కావచ్చు, మాట్లాడుకుంటారు కావచ్చు. ఇంత దుర్మార్గమా? అసలు ఎటుపోతుంది ఈ సమాజం? ఈ బీఆర్ఎస్ పార్టీ ఎటు తీసుకుపోతుంది? 1000 ఏళ్ళు వెనుక పోవాలన్నా ఆడవాళ్ళు ఇంకా బయటికి రావద్దా? పని చేసుకోకూడదా? రాజకీయాలు చేయకూడదా? ఉద్యోగాలు చేయకూడదా? ఊళ్ళు లేలకూడదా? సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు కాకూడదా? మంత్రులు కాకూడదా? తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ వీటన్నిటికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉంది. పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు దోహం చేశారని మాజీ ఎంపీ బార్గాని భరత్ విమర్శించారు. చంద్రబాబు తప్పిదాలు లేకుంటే తమ ప్రభుత్వ హయాంలోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యేదన్నారు. లడ్డు విషయంలో 3వ తేదీ సుప్రీంకోర్టు విచారణ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడతానని చెప్పారు. హిందూ సమాజానికి సీఎం చంద్రబాబు క్షమాపణ చెప్పాలన్నారు. మీరు చీఫ్ మినిస్టర్ కింద ఉన్నప్పుడు మీరు ఏ రకంగా ప్రజల మనోభావాలతో సంబంధించి మీరు ఏ రకమైన స్టేట్మెంట్లు ఎందుకు ఇచ్చారు? మీ దగ్గర పూర్తిగా నివేదికలు లేకోకుండా ఇంకో అంశం కూడా చెప్పారు, సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు. ఇప్పుడు మీరు మనము గత ప్రెస్ మీట్లో కూడా చెప్పాం, ఏదైతే NFL దగ్గర నుంచి, గజియాబాద్ దగ్గర నుంచి, లేకపోతే మైసూర్ దగ్గర నుంచి సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి కదా. మీరు ఒకే కాంట్రాక్టర్ని ఎందుకు మీరు శాంపిల్ పంపించారు? మీ దగ్గర ఉన్న వెండర్స్ అందరు శాంపిల్స్ పంపించాలి కదా. దీని తర్వాత
లడ్డూని మీరు ఎందుకు శాంపిల్కి పంపించలే? ఇవన్నీ ప్రధానమైన అంశాలు కదా. మీరు ఏదో నేను నిప్పంటిచ్చేసాను, అది అగ్గేలిగి మొత్తం దహనం అయిపోతుందన్న ఒక రాజకీయ దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు గారు ఆడిన ప్లే ఇది. తిరుమల లడ్డు వ్యవహారంపై సిట్టు బృందం చేపట్టిన దర్యాప్తు కొనసాగుతుంది. ఏఆర్ డైరీకి సిట్టు బృందం వెళ్లింది. తిరుమలలోని ల్యాబ్ లోని వివరాలు సేకరించింది. ల్యాబ్ లో నిబంధనలకు అనుగుణంగానే టెస్టులు జరిగాయనే కోణంలో విచారణ జరుపుతున్నారు. కార్మికులతో సిట్టు అధికారులను విచారణ జరిపారు. గాంధీ భవన్ లో ప్రభుత్వ కార్పొరేషన్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలయ్యేలా చూడాలని సమావేశంలో చర్చించారు. మంత్రి కొండా సురేఖకు క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ యూత్ నేతలు కేటీఆర్ కాన్వాయ్ని అడ్డుకున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో మంత్రి కొండా సురేఖపై ట్రోల్ చేయడం నిరసిస్తూ అంబర్పేటలో కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ కాన్వాయ్ని అడ్డుకున్నారు. Please like, share and subscribe Sneha TV.